ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన నిరవధిక దీక్షకు వెల్లువల మద్దతు నిలబిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, దీక్షలు చేపడుతున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతున్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఒకవైపు తప్పులు జగన్ చేస్తున్నటువంటి దీక్ష రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం అంటున్నారు. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాని పక్షంలో అభివృద్ధి శూన్యమన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న భావన. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అనేసి అంటున్నారు. నిత్యం అబద్ధాలు చెప్పి వంచన చేసి మోసంతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఆ రోజున విభజనకు పూర్తిగా సహకరించి విభజన వలన మనకు వచ్చేటువంటి నష్టం ఎంతనో జగన్మోహన్ రెడ్డి గారు సవివరంగా విడమర్చి చెప్పి కూడా దానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా చంద్రబాబు చేసినటువంటి ద్రోహం కారణంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై విభజనకు పూర్తిగా పాల్పడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజున సాక్షాత్తు తిరుపతిలో వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామోనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు గడుస్తున్నా కూడా ఆ విషయాన్నే పట్టించుకోకుండా ఈ రోజున ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నిరసనను చూసి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు ఏ రకంగా తన పరిపాలనకే పుట్టగతులు ఉండేటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ విభజన చేసినటువంటి పాపపు చేతులతోనే ఈ రోజున ప్రత్యేక హోదా వలన ఒరిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు, అది సంజీవిని కాదు, ప్రత్యేక హోదా వలన ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదని అదే రకమైనటువంటి అబద్ధాలను ఈరోజు తన మొత్తం క్యాబినెట్ ద్వారా మొత్తం తన పార్టీ యంత్రాంగం ద్వారా మరొక్కసారి ప్రజలను వంచే కార్యక్రమం, మోసగించేటువంటి కార్యక్రమం ప్రసార మాధ్యమాల ద్వారా చేసేటువంటి ప్రయత్నానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ఎండగట్టగవలసినటువంటి అవసరాన్ని అగత్యాన్ని గుర్తించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ప్రత్యేక హోదా వలన ఏ రకమైనటువంటి రాయితీలు వస్తాయి, ఏ రకంగా పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ భృతి ఏ రకంగా వస్తుంది, అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ అంతా సర్వతోముఖాభివృద్ధి ఏ రకంగా జరగబోతోంది అనని మొత్తం రాష్ట్రమంతా తిరిగి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటమే కాకుండా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేయటం ద్వారా ప్రజల చేత తనతో భాగస్వాముల్ని చేసుకొని ఢిల్లీ నగర వీధులలో ఆందోళన చేయటం జరిగింది. ఈరోజు ఆ ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తింపజేయటం కోసమని, ప్రత్యేక హోదా వద్దు అని ప్రజల్ని మోసగిస్తున్నటువంటి చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడం కోసమని తన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా ప్రత్యేక హోదా వలన వచ్చేటువంటి ప్రయోజనాలను మరొక్కమారు గుంటూరు వేదిక ద్వారా ప్రజలకందరికి కూడా తెలియచెబుతూ ఆత్మార్పణకు కూడా సిద్ధపడ్డటువంటి మరో పొట్టి శ్రీరాములు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు సంఘీభావంగా నిన్న లక్షలాది మంది ప్రజలు గుంటూరు ఆ వేదికగా మొత్తం కిటకిటలాడిపోయింది. ఈరోజు ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతిలో ఈనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు నిరంతరం ఈ రకమైనటువంటి ఏదో రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా విశ్వవిద్యాలయంలోని మేధావులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు ఇలాంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదానే మాత్రమే గత్యంతరమని. ఈ నేపథ్యంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతుంది? చంద్రబాబు నాయుడు ఒక పెద్ద క్రిమినల్ కేసులో ఇరుక్కొని ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి 5 కోట్లు ఒక ఎమ్మెల్యేకి లంచం ఇస్తూ దొరికిపోయినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలోనే లేదు. ఆ కేసులో తను ఇరుక్కుపోయినాడు, రేపెప్పటికైనా జైలుకు పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి కేసీఆర్తో కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటూ మోడీ గారి కాళ్ల దగ్గర సాగిలపడి
మోడీ గారిని ఒత్తిడి పెడితే ప్రత్యేక హోదా కంటే కూడా సమస్య పక్కకు పోయి తన అరచేతులకు బేడీలు వేసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఆ బేడీల భయానికి ఈ రోజున ప్రత్యేక హోదా డిమాండ్ను పక్కకు పెట్టడమే కాకుండా ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి ప్రయోజనమేమీ లేదు అనేంత పెద్ద అబద్ధాన్ని కూడా ప్రజలకు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అది పెద్ద ఎత్తున మొత్తం తన పార్టీ యంత్రాంగం ద్వారా ఒప్పించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒప్పందాల కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి నిజాయితీ పూర్వకమైనటువంటి మాటల్నే నమ్ముతున్నారు.